ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సార్ మొట్టమొదటగా సార్ విజయ్ కుమార్ నాయుడు అనే అతను ఎర్రగుంట్లకు చెందిన అతను, కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందినటువంటి సీఎం రమేష్ యొక్క అత్యంత సన్నిహితుడికి మొట్టమొదటిసారిగా 2.18 హెక్టార్లలో మైనింగ్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు సార్. అనుమతి ఇచ్చిన తర్వాత ఆ విజయ్ కుమార్ అనే అతను మైనింగ్ చేసుకుంటూ ఏం చేశారా అంటే మొత్తం రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ఎవరైతే సీఎం రమేష్ గారు ఉన్నారో ఆ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కి సరఫరా చేస్తున్నట్టుగా సో మనకి ఏదైతే పేపర్స్ కూడా బయటకు వచ్చేసారు, ఏదైతే వాళ్ళ మధ్య వేబిల్ పేపర్స్ కూడా బయటకు వచ్చేసారు. అది కాకుండా సార్ ఈ ఏడాది మే 15న మరో 4.95 ఎకరాలు మరో 4.95 ఎకరాలు అదే విజయ్ కుమార్ కి కేటాయించారు సార్. సో అక్కడ 4.95 ఎకరాలు 2.2 కలుపుకొని 7.14 హెక్టార్లు సార్. ఆ హెక్టార్లు విజయ్ కుమార్ అని చెప్పి సీఎం రమేష్ కి చెందినటువంటి అత్యంత సన్నిహితుడు బినామీలాగా పిలువబడే అతనికి ఇచ్చేశారు సార్. అతను ఆ 7 ఎకరాల్లో చేయకుండా అసలు ఆ పంచదార్ల కొండ లీజ్కి ఇవ్వడమే తప్పు, కానీ అక్కడ కూడా చేయకుండా విచ్చలవిడిగా మైనింగ్ చేస్తుండటంతో ఆ గ్రామస్తులు సార్ ధర్మలింగేశ్వర స్వామి యొక్క భక్తులు అడ్డం తిరిగి నించొని గొడవ చేసినటువంటి పరిస్థితి సార్. కానీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతాం, అడ్డొస్తే లారీలతో టెప్పర్లతో తొక్కించుకుపోతాం అని చెప్పి బెదిరించడంతో గ్రామస్తులు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆశ్రయించడంతో మేము వెళ్ళి అక్కడ ఈ రోజు దాన్ని చేయాల్సినటువంటి పరిస్థితి సార్. దానికి కొనసాగింపగా సార్ ఇది చాలదన్నట్టుగా మరో 5 హెక్టార్లు సార్ మైనింగ్ లీజ్ ఎవరికి ఇచ్చారా అంటే లక్ష్మీ మినరల్స్. ఆ లక్ష్మీ మినరల్స్ ఎవర్రా అంటే వై శ్రీనివాస్. ఈ వై శ్రీనివాస్ అనే అతను ఎవడ్రా అంటే స్థానిక ఎమ్మెల్యే జనసేన పార్టీ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ యొక్క అనుచరుడు. అవునా? సో సుందరపు విజయ్ కుమార్ యొక్క అనుచరుడు ఒకవైపు, సీఎం రమేష్ యొక్క బినామీ ఒకవైపు, ఇద్దరు కలిసి పంచలింగేశ్వర స్వామి అదే ధర్మలింగేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన కొలువైన ఉన్నటువంటి కొండకు బోడిగుండు కొడతా ఉన్నారు సార్. సో దాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నా ఈ ప్రభుత్వానికి పట్టదు సార్. సో ఎంత నిజంగా అడుగుతున్నాను సార్, పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి మన రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం నేను ఉన్నాను అని చెప్తారు సార్. మరి సాక్షాత్తు శివుడు కొలువైనటువంటి పంచలింగేశ్వర స్వామి అనేది కొలువైనటువంటి పంచదార్ల కొండలో అక్రమంగా మైనింగ్ గ్రావెల్ తవ్వకం జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మంత్రి సార్ ఎక్కడున్నారో అని అడుగుతున్నాను సార్. సో ఇది కాకుండా సార్ సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అన్నారు సార్. ఎక్కడన్నారు? శంకరాచార్యులు అనే అతను శివానంద లహరిలో రాసినటువంటి ఒక శ్లోకం, సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. శ్రీశైల మల్లికార్జునుడి యొక్క మహాలింగాన్ని, శ్రీగిరిలో కొలువైనటువంటి మహాలింగాన్ని ఆలింగనం చేసుకుని సేవించడం మహద్భాగ్యం అని చెప్పి రాశారు సార్. ఆ శ్రీగిరి కొండలకి కొనసాగింపైనటువంటి మల్లెంకొండ సార్, మల్లయ్య కొండ అంటారు సార్, మల్లయ్య కొండలో కూడా మొన్న దర్శనాలు కూడా ఆపేశారు సార్ మైనింగ్ చేయడం కోసం. లీజుని ఇచ్చేశారు, కానీ భక్తులు లక్షలాది భక్తులు ఆ రోజు కొట్లాడడంతో మొత్తం నిద్రపోకుండా నిలబడడంతో అప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి మైనింగ్ ని మేము ఆపేస్తున్నాం అని చెప్పి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సార్ ఋషికొండలో భవనాలు అప్పటికే ఉన్నాయి సార్, అప్పటికే భవనాలు ఉన్నాయి. సో ఆ భవనాలను తొలగించి సో దాన్ని మొత్తాన్ని చదును చేసి భవనాలు ఉన్న చోట కొత్త భవనాలు ప్రభుత్వ భవనాలు కడితే ఋషికొండకి బోడిగుండు కొట్టారు అన్నారు సార్. కానీ ఈ రోజు వైజాగ్ నగరంలో వైజాగ్ వాసులు ఎవరైనా ఉంటే రమ్మనండి సార్, నేను తీసుకెళ్లి చూపిస్తా. ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీములి వరకు ఏ ఒక్క కొండకైనా బోడిగుండు కొట్టకుండా వదిలిపెడుతున్నారేమో చూడండి సార్. వెళ్ళాం సార్. 1 మినిట్ నేను ఫినిష్ చేస్తాను దయచేసి సార్. సో మధురవాడలో మొన్న నేను వెళ్తే చూశాను సార్, ఎంత దుర్మార్గం అంటే కొండ కొట్టేస్తున్నారు. అవి కాకుండా సార్ సింహాచలం కొండ సార్, సింహాచలం కొండ ఆరిలో ఒక వాటర్ వచ్చేది అక్కడే, సింహాచలం కొండ మొత్తం చదును చేసి పడేస్తున్నారు. సో ఇప్పుడు పర్యావరణ విధ్వంసం జరగట్లేదా? ఋషికొండ ఋషులు కొలువై ఉన్నారు అని చెప్పి మాట్లాడారు. మరి పంచదార్లలో ఈ రోజు శివుడు కొలువై లేడా? మరి శివుడు కొలువై ఉన్నటువంటి పంచదార్ల కొండకి గుండు కొట్టేలా ఎట్లా మైనింగ్ లీజులు ఇచ్చారు? అక్రమ మైనింగ్ జరుగుతా ఉంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఎక్కడున్నారు? విశాఖ కేంద్రంగా పర్యావరణం విధ్వంసం జరుగుతుంటే, అదే విధంగా చిత్తూరు జిల్లా మల్లయ్య కొండలో విధ్వంసం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంటే పర్యావరణ శాఖ మంత్రి ఎందుకు మాట్లాడట్లేదు సార్? ఆయన వాటా ఎంత అని అడుగుతున్నాం మేము. వాటా లేకపోతే మాట్లాడొచ్చు కదా. ఆ రోజు లేచిన నోరు
ఆ రోజు లేచిన గొంతు. అంతెందుకు సార్, మొన్నటికి మొన్న చూసాం